సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో గ్రామాన మద్యం షాపులు వెలిశాయని, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయని, స్త్రీలు ఆవేదన చెందుతున్నారని నారెడ్ల వీరారెడ్డి అన్నారు. మద్యం షాపులు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పిన చంద్రబాబు మాటలు ఏమయ్యాయని నారెడ్ల వీరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తుందని, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అంటున్న నారెడ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు, అసభ్యకరమైన పోస్టులు, అసభ్యకరమైన కరంగా ఉండేటటువంటి ఆ భాషా విధానాన్ని వాడుతూ పోస్టులు పెడుతుంది. దీని మీద ఒక కట్టడి చేయాలి అనే విధంగా క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని ఒక చట్టాన్ని తీసుకొస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. ఈ వైసీపీ సోషల్ మీడియాను కట్టడి చేసే విధంగానే, ఒక భాషను కట్టడి చేసే విధంగానే, వాళ్ళు చేస్తున్న అరాచకాన్ని కట్టడి చేసే విధంగానే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నాం అనే విధంగా కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది, ఆ విధంగా ముందుకెళ్తుంది. దీనిపై వైసీపీ నాయకులుగా మీ స్పందన ఏంటి? సార్, వాళ్ళు తీసుకురావాలండి, మేము వద్దంట్లా. తప్పు చేసిన వాడు ఎవడైనా వ్యక్తిగతంగా దూషించడం అనేది తప్పే. దాన్ని మేము కాదని అనట్లేదు. ఎవరు ఏ ప్రభుత్వం ఏ పార్టీ చేసినా ఎవరైనా తప్పే. ఇప్పుడు మా అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, తెలుగుదేశం సోషల్ మీడియా కంటే వైఎస్ఆర్ సోషల్ మీడియా కొంచెం యాక్టివ్గా ఉంది. దాంతో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఛానల్ లేకపోతేనే సాక్షి ఒకటే, వాళ్ళే 4 డబ్బా కొట్టుకుంటున్నారు, వాళ్ళని ఏం చేయట్లేదు. అందుకని సోషల్ మీడియా మనవాళ్ళు విజృంభించారు. సోషల్ మీడియా పెరిగిందే కానీ 1600 మంది 16,000 మందిలో మా వాళ్ళకి కేసులు పెట్టారు. 1600 పైచీలు 1600 పైచీలు మీ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టారు. ఇదే చట్టం రేపు ఉందనుకోండి, మాకుంటుంది. ఈ చట్టం వీళ్ళు అమలు చేస్తే మరి ఈ లెక్కన వాళ్ళ దిక్కున నాయకులు కానీ వాళ్ళు కానీ ఎంతమందిని మేము అరెస్ట్ చేయాలో వాళ్ళు ఆలోచించుకోవాలండి. వాళ్ళు 16,000 మందిని చేశారు, మేము 16 లక్షల మంది చేయాల్సి వద్దాం ఇక్కడ. అది కూడా ఆలోచించు. చట్టం తేవడం గొప్పే కాదు, నీ బలం ఉంటే చట్టం తెస్తున్నాం, అది కరెక్టే కాదనట్లా. చట్టాన్ని మీడియా మీద తీసుకొచ్చి రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఒక తప్పు చేసినప్పుడు శిక్షించు. వ్యక్తిగత దోషులకు వెళ్ళినప్పుడు ఇవాళ చంద్రబాబు తిట్టింది కరెక్ట్ అని నేను చెప్పట్లా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి భార్యని తిట్టింది కరెక్ట్ కాదు, శర్మిల గారిని తిట్టింది కాదు. ఎవరు ఈ సంస్కృతి తెచ్చిన ఎవరు? ఇప్పుడు గొడ్ల పార్టీ అంటున్నారు సార్. గొడ్ల పార్టీ ఏంటి అసలు? నువ్వే నీ పార్టీ ఏంటి? నీ వెనుపోటు పొడిసి అనవసరం చెంటి రామారావు పార్టీ పెట్టినోడు చెప్పులు వేసి ఇవన్నీ చేసినోడి నువ్వు. నీ పార్టీ లేదు, ఎవరు ఆక్రమించుకుంది నువ్వు పార్టీ. మీరు సొంత రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టుకొని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని సొంతంగా ఉంటాయని గొడ్ల పార్టీ ఎట్లా అవుతాయండి? ఏంటండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలన మొదలైన నాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా బెల్ట్ షాప్ ఉండడానికి వీల్లేదు. బెల్ట్ షాపు ఎవరైనా దాన్ని మెయింటైన్ చేస్తే, బెల్ట్ షాపును ప్రోత్సహించినా మెయింటైన్ చేసినా కఠిన శిక్షలు ఉంటాయి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్న నేపథ్యం, అదే విధంగా చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యం. ఇవాళ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు నడుస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా బెల్ట్ షాపుల మీద మాట్లాడిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఈ బెల్ట్ షాపుల విషయానికి వచ్చే వరకు వైసీపీ నాయకులుగా మీరు ఏ విధంగా దీని మీద స్పందిస్తారంటే ఏం చెప్తారు? అసలు చంద్రబాబు నాయుడు మాట నిలకడం లేదు కదా సార్. బ్రాంచీ షాపులు అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. ఆడు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని ఇచ్చారు, నేను సూపర్ 6 అని ఏది అమలు చేసిందండి? ఏది అమలు చేయదు. ఇప్పుడు బెల్ట్ షాపులు అంటారు విచ్చలవిడి. మా గ్రామానికి చిన్న గ్రామం అయితే 4, పెద్ద గ్రామం అయితే 10. మా ఏకొండూరు మండలంలోనే వచ్చేసి 150 దుకాణాలు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక్కో బెల్ట్ షాప్ పోలీసు వాడు కూడా దగ్గర ఉండి అమ్ముతున్నారు. పోలీసు వాడు కూడా 4 గంటలు ఏదో ఊళ్ళో తీయాలని అడిగితే గవర్నమెంట్ అమ్ముకోవాలి, ఎవరు తీయమంటారు మమ్మల్ని అంటున్నారు పోలీసు వాళ్ళు వచ్చి. వాళ్ళ దగ్గరుండి అడుగుతున్నారు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎక్సైజ్ వాళ్ళు కాదండి,
ఏ మండలానికి ఆ మండలంలో పోలీస్ డిపార్ట్మెంట్ బెల్ట్ షాపులు పెట్టి చంపిస్తుంది. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ అమ్మాయి బిడ్డ చూడటానికి తండ్రి శవాన్ని చూడటానికి వచ్చిన నేపథ్యంలో వైసీపీ నాయకులు తండ్రి శవాన్ని కూడా ఈ బిడ్డను చూడనీయకుండా చేశారు అనే విధంగా చర్చ కొనసాగిన నేపథ్యం. దీనిపై వైసీపీ నాయకులుగా మీ స్పందన ఏంటి? వైసీపీ నాయకులకి మీరు అడిగే ప్రశ్న సమాధానం లేదు, వాళ్ళు విమర్శించడానికి అసలు అర్థం లేదు. ఎందుకంటే నేను స్వయంగా అడగట్లేదు సార్, ఈ విధంగా మీ పార్టీ మీద అదే మేము మిమ్మల్ని అంటలేదు. అసలు తెలుగుదేశం మమ్మల్ని హక్కు లేదు అడగ. ఎందుకంటారా, ముద్రగడ పద్మనాభం గారు మిషన్స్ క్యాన్సర్ వచ్చినప్పుడు హైదరాబాద్ తీసుకెళ్లి కూతురు దగ్గరికి వెళ్తే కూతురు రాలేకపోతే స్నేహితుడి గారు వచ్చింది. అది ఆయన సార్ అది వ్యక్తిగతం, నేను దాంట్లో అనుకున్నాను. ముద్రగడ పద్మనాభం గారిని ఎక్కడ దానం చేశారండి? ఆయన ఇంటి లోపల చేశారు. ఆయన దేని వల్ల చేశాడు? ఆయన వీలునామాలో రాసుకున్నాడు, నా భార్య కుసుకుంకాలతో ఉండాలి, నన్ను కాల్చొద్దు, నా ఇంట్లోని దహనం చేయకుండా కథనం చేయండి అని. అదే విధంగా నా కూతురు వస్తే నా ఇంట్లో రానియొద్దు, నా ఇంట్లో రానియొద్దు అని చెప్పి ఆయన వీలునామా రాసుకున్నాడు. అవన్నీ వీలునామా ప్రకారం అమలైనట్టు ఇది కూడా వీలునామా అమలైందండి. అంటే వీలునామా అమలు చేశారు. వైఎస్ఆర్ వాళ్ళకి ఏం బాధ? వైఎస్ఆర్ వాళ్ళు ఎందుకంటే వస్తారు? వాళ్ళకేంటి ఆ తండ్రిని చూసుకోవడానికి తాళకేంటి? మరి ఆ తండ్రి కనపడ్డు హైదరాబాద్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినట్టు తండ్రి కనపడలేదా? ఆయనేమో మీ పిఠాపురం ఎన్నికలు జగన్ దాని మీద ఉంటున్నప్పుడు నీకు మీ నాన్న గొడవ వచ్చింది కదా, ఆ రోజు ఏం మాట్లాడేది? ఆయన తెలుగుదేశం మరి మా ఉత్తరాఖండ పత్రం తిట్టమని చెప్పారు ఆయన చేత. తండ్రి నిజమని చెప్పింది తెలుగుదేశం వల్ల ఆయన వ్యక్తిగతంగా ఆయన వదిలేండి. ఆయన తిడితే ఆయన తిట్టమన్నట్టు వీళ్ళు వద్దంటే మేము వద్దంటాం కాదు, వైసీపీ వాళ్ళు వద్దాం. ఆయన వీళ్ళ అమ్మలో క్లియర్గా రాశాడు, మా అమ్మాయిని మా ఇంటి నా కూతురు రానియొద్దు రాశారు, నన్ను దానం చేయమన్నాడు, నా భార్య పూలు పొట్టు తీయొద్దు అన్నాడు. అదేవిధంగా భార్య చెప్పాడు, వీళ్ళ అమ్మలో రాసుకున్నాడు. అదేవిధంగా అమలు చేశారు. ఇందులో వైసీపీ వాళ్ళు వద్దంటారు, నాలుగైన బాధ. ఆమె తండ్రి నామ చూసుకోవడానికి వీళ్ళకండి బాధ, ఎవరికని చెప్పి ఆయన చూసుకోలేదు. అడగని చెప్పి తండ్రి మీద రాజుగా చూసుకోవడానికి కుదరలేదు. మరి ఆ రోజున చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నప్పుడు, అమ్మ మీ నాన్నగారులే పెద్దలు మేమే గౌరవిస్తున్నాం, నువ్వు కూడా గౌరవమని ఆయన చెప్పలేకపోయాడు. మరి తల్లిని తీసుకొని ఇంటికి పోతే ఎందుకు రాగలేదు అని అడగలేదు. మరి తెలుసుకోవడం మరి అడగలేదే. అది ఆ వ్యక్తిగత విషయాలండి. అదేవిధంగా పద్మనాభ పద్మనాభం గారు వీలునామా రాశారు, ఆ వీలునామా ప్రకారం పోయారు, వీలునామా ప్రకారం పని అయిపోయింది, జరిగింది. అది వైసీపీ కూడా ఏంటి సంబంధం? మా పార్టీలో ఆఖరిలో మా పార్టీలో చేరారు కాబట్టి మా పార్టీ ప్రకారం మేము వెళ్ళి ఆశ్రయించవచ్చు. అయితే సార్ ఇంకో విషయం, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద మాట్లాడిన నేపథ్యంలో ఏ నియోజకవర్గం నుండి అయినా సరే ఇనానమస్ అనేది జరిగితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద చర్యలు ఉంటాయి, సీరియస్గా తీసుకుంటా ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిని అనే విధంగా మాట్లాడిన నేపథ్యం. అయితే మన తిరువూరు నియోజకవర్గానికి వచ్చే వరకు ఇనానమస్లు ఏమన్నా అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? అసలు స్థానిక సంస్థలు తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభావం ఏ విధంగా ఉండబోతున్నారు? స్థానిక సంస్థల్లో వైసీపీ ఎనానమస్ ఇవ్వడం అనేది జరగదు. మా స్వామిదాస్ గారు, మా ఇన్ఛార్జ్ గారు స్వామిదాస్ గారు పగిపంది ఇప్పటి నుంచో యోగంలో ఉన్నాడు. ఆయన అన్ని నియోజకవర్గంలో మారుమూలం కూడా ఆయన గత 20 ఏళ్ళ కార్యక్రమం నుంచి ఇక్కడే ఉంటున్నాడు. 4 సార్లు ఓడిపోయినా 2 సార్లు గెలిచినా కూడా ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలో ఏంటి అనేది ఆయన తెలుసు. ఎక్కడ ఆయన టైంలో ఎక్కడ పోటీ లేకుండా జరగదు, అన్ని పోటీ మేము పెడతాం. మా మండలం ఉందంటే మేము చూసుకుంటాం, అక్కడ స్థానిక నాయకులతో కలిపి చేసుకుంటాం. అదేవిధంగా ఆయన అన్నింటి మండలాలు కూడా ఆ విధంగానే పోటీ పెడతారు. మున్సిపాలిటీ కూడా ఏది పోనీ పోటీ లేకుండా కాదు, వాళ్ళ పోటీలు దొరకరా కానీ మేము అందరం పోటీ అన్ని పోటీలు ఉంటాయండి, మేము అన్ని చోట్ల కంటెస్ట్ చేస్తాం. అయితే సార్ ఇంకో విషయానికి వచ్చే వరకు తిరువూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామము ప్రతి ఇల్లు కూడా స్వామిదాస్ గారికి తెలిసిందే. మాకు పోటీదారులు ఎక్కువ మంది ఉన్నారు, మేము నిలబెట్టుకోవడానికి అభ్యంతరం లేదనే విషయం మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు మున్సిపల్ విషయానికి వచ్చే వరకు ఏ విధంగా ఉండబోతుంది? ఈ మున్సిపల్ విషయానికి వచ్చే వరకు వార్డులు కూడా పెరిగిన నేపథ్యం ఇది, అది ప్రెస్టేజ్గా గత ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం తీసుకున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ విషయానికి వచ్చే వరకు వైసీపీ ఏ విధమైన వ్యూహ రచన చేస్తుంది, ఏ విధంగా మున్సిపల్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుందంటే ఏం చెప్తారు?
మున్సిపల్ వార్డులు పెరిగినా ఏది పెరిగినా ప్రజల్లో మాత్రం మాకే సింపతి ఉంది. ప్రజలు మా వైపునే ఉన్నారు. దాన్ని మేము కొద్దిగా వార్డులు విజన్ జరిగింది కాబట్టి దాన్ని కొంచెంగా కూర్చొని దాన్ని స్టెబిలింగ్ చేసి ఇటు ఎవరు ఎక్కడైతే చేయగలుగుతారు అనేది చూసి దాని ప్రకారం మా ఇన్ఛార్జ్ గారు ముందుకెళ్తారు. ఖచ్చితంగా తిరువురు మున్సిపాలిటీ నేను జెండా ఎగరేస్తాం. అయితే సార్ లాస్ట్ గా ఒక విషయాన్ని స్పష్టంగా మీరు చెప్తారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో పంచాయతీలు కూడా గెలిచే అవకాశం ఉంది, మున్సిపల్ కూడా మేమే గెలుస్తామని చెప్పి మీరు అంటున్నారు. వైసీపీ పార్టీలో మండలాల వారీగా నియోజకవర్గం వచ్చే వరకు మండలాల వారీగా ఉన్న గ్రూప్ రాజకీయాలు ఆ సమయానికి వచ్చే వరకు అంతా సమన్వయం చేసుకొని నడుస్తారా, లేదు ఈ గ్రూప్ రాజకీయాలు ఇదే విధంగా ముందుకెళ్తాయా, ఇది ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఏమన్నా ఉంటుందా? స్వామిదాస్ గారు ఏ విధమైన వ్యూహరచన చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా గ్రూప్ రాజకీయాలు ఎలక్షన్ ప్రభావం మీద పడతాయి. వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ సంస్కృతి వచ్చిన మేమంతా మాకు కొంత కాంగ్రెస్ సంస్కృతి ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గ్రూపులు ఉన్నా ఒకటే అయిపోతారు. వాళ్ళు అయినంత తొందరగా మా పార్టీ అవ్వదు, అది ఒప్పుకుంటాం. కానీ అధికారంలో ఉంటే మాకు గ్రూప్ తగాదాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మేము అధికారంలో లేవు కాబట్టి ఎవరి కాడే కష్టపడాల్సింది. కాబట్టి రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు 2.0 పెట్టాడు కాబట్టి ప్రతి కార్యకర్త ఆ బేసిక్ మీదైనా కలుసుకొని శుభ్రంగా అందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా ఒకే తాటి మీద చేస్తారని నా అభిప్రాయం. మా స్వామిదాస్ గారు కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా అన్ని గ్రూపుల్ని కలుపుకొని పోవడానికి కూడా ఆయన తల్లి పెట్టుబడి పెడుతున్నారు చిన్నగా. అక్కడ ఆ పోస్టీ లేదు, ఇక్కడ ఈ పోస్టీ లేదని పెట్టినా కూడా ఆయన ఎంతో ఓపికతో సమన్వయంతో పైవాళ్ళతో సమన్వయం చేసుకుంటూ, జిల్లా ప్రెసిడెంట్ చేసుకుంటూ, సుబ్బారెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో గ్రూపిజాన్ని చాలా వరకు కంట్రోల్ చేశాడు. ఇంకా కొద్ది ఉంది. ఆ కొద్ది 2.0లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కండిషన్ పెట్టించి ఒకే మీద నడిచి అన్ని పంచాయతీలు మున్సిపాలిటీ అన్ని మేము గెలవడానికి 99% వరకు నాకే అవకాశం. ధన్యవాదాలు సార్.